హాయ్ ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్లో ఎక్కువగా మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు తెలంగాణ చరిత్ర కూడా చాలా ముఖ్యం అండి. తెలంగాణ చరిత్ర పాటు ఇంగ్లీషు, తర్వాత రీజనింగు, సో జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి నేను నోట్స్ మేకింగ్ ఎట్లా చేసుకున్నానో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మధ్యశిలా యుగము అనేసి ఇక్కడ రాసుకున్నా కదా, తర్వాత నవీన శిలా యుగము. సో ఇవన్నీ కూడా షార్ట్ నోట్స్లో నేను తయారు చేసుకున్నది ఇవి. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి తామ్రశిలా యుగము, బృహత్శిలా యుగం, అంటే ఇది మొత్తం ప్రాచీన తెలంగాణ హిస్టరీ సంబంధించినటువంటి బుక్ అనమాట. తర్వాత శిష్ట సమాధులు, ఇవన్నీ కూడా ప్రాచీన సమాధులు. తర్వాత శాతవాహనుల పూర్వం నుంచి ఇక్కడ నుంచి చూడండి, అస్మక రాజ్యం, అస్సక రాజ్యము. సో ఎట్లా నేను రాసుకున్నటువంటి షార్ట్కట్ నోట్స్ ఏ విధంగా ఉన్నది. తర్వాత వచ్చేసి కోటిలింగాల రాజ్యం, సవక రాజ్యము, శాతవాహనులు సాహిత్యము సంబంధించినటువంటి రాజ్యాధికారాలు, విదేశీ సాహిత్యము, స్వదేశీ సాహిత్యము. సో తర్వాత శాసనాలు ఏంటి, నాణ్యాలు ఏంటి, పూర్వకాల త్రవ్వకాలు ఏం జరిగినాయి. సో ఇవన్నీ కూడా శాతవాహనుల చరిత్రకు సంబంధించినటువంటి యక్ష అంటే ఏంటి, నాగ అంటే ఏంటి, ఆర్యుల, ద్రావిడ. సో ఇవన్నీ ఇట్లా షార్ట్కట్ నోట్స్ తయారు చేసుకున్నా అండి. సో మీరు కూడా ఇట్లాగా తయారు చేసుకోండి. శాతవాహన్ వాళ్ళ ఇంపార్టెంట్ రాజులు ఉంటారు కదా, శాతకర్ణి 2, తర్వాత కుంతల శాతకర్ణి, తర్వాత వచ్చేసి అల్లుడు. సో ఇలాంటివి ఉంటాయి కదా, మొత్తం కూడా షార్ట్కట్ అనమాట. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్, ఆయన బిరుదులు ఏంటిది, ఆయన ఏం చేసిండు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి ఇట్లా అన్నీ కూడా మనకు మన తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి శాతవాహనుల యొక్క బౌద్ధ క్షేత్రాలు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఈక్షకులు సంబంధించినటువంటి నోట్స్ అయినా సరే, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి రాజులు, సో రాజులు ఏమేమి చేశారు, సో ఇట్లా ఇది విష్ణుకుండిలు. తర్వాత మధ్యయుగ చరిత్ర, తెలంగాణలోనే మధ్యయుగ చరిత్ర గురించి, కాకతీయ యుగం, రెడ్డి నాయకు, వీళ్ళకి సంబంధించిన అన్నీ కూడా, ముదిగొండ చాళుక్యులు అని, తర్వాత ఇట్లా కాకతీయ యుగం గురించి ఇట్లా రాసుకోండి. ఇట్లా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా రివిజన్ అవుతుంది. తర్వాత మీరు కూడా ఎక్కువ చదువుకోవచ్చు, గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ కూడా ఇట్లాగే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ బుక్ కూడా ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ సిలబస్ ఏముంటుంది, సెంటెన్స్ అండ్ టైప్స్, ఆర్టికల్స్, టెన్సెస్, కండిషనల్ టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండెంట్ సెంటెన్స్, కాంప్రహెన్సివ్ ప్యాసెస్, వెకాబులరీ. సో ఇవన్నీ ఇట్లా ఒకసారి చూడండి బుక్ ఎట్లా రాసుకున్నాను. సెంటెన్స్ అండ్ టైప్స్ దానికి సంబంధించినటువంటి, సో ఇట్లా నెక్స్ట్ అసెట్స్ అండ్ అంటే ఏంటి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. తర్వాత ఇక్కడ చూడండి యాక్సిలరీ వెబ్స్ అనేసి. సో ఇట్లా మొత్తం ఆర్టికల్స్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్, అసలు ఆర్టికల్స్కి ఎట్లా ఏంది అనేది. సో ఇట్లా మొత్తం కూడా ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఇది నోట్సెస్, షార్ట్ నోట్స్ అనమాట, ఇంగ్లీష్ సంబంధించినటువంటి నోట్స్. తర్వాత వచ్చేసి టెన్సెస్, ఇవన్నీ కూడా పార్ట్స్ కంటిన్యూస్ టెన్స్ అనేసి. తర్వాత వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్స్, ఇవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ సంబంధించినటువంటి మొత్తం సంబంధించినటువంటి నోట్స్. చూస్తున్నారు కదా మీరు, అన్నీ కూడా ఇంగ్లీష్. తర్వాత వచ్చేసి మీకు రీజనింగ్ చూపిస్తాము. ఇక్కడ చూడండి, రీజనింగ్ బుక్ సంబంధించినటువంటి ఇది బుక్ అండి. సో రీజనింగ్లో ఇక్కడ చూడండి అన్నీ కూడా నెంబర్ సిస్టమ్, సంఖ్యాశాస్త్రేణులు అంటే ఏంటి, సో ఎట్లా అనేది. తర్వాత వచ్చేసి రక్త సంబంధాలు, తర్వాత వచ్చేసి సో ఇవన్నీ కూడా దిశలు, టాపిక్స్, ఇవన్నీ ఇట్లా రాసుకుంటాను అనమాట. షార్ట్ నోట్స్ అన్నీ కూడా తయారు చేసుకున్నాను. సో ర్యాంకులు ఎట్లా నిర్ణయిస్తారు, ఇవన్నీ కూడా రీజనింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్. సో తర్వాత వచ్చేసి మీకు కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా చూపిస్తాను. కరెంట్ అఫైర్స్, ఇంద్రమ్మ ఇళ్ళ గైడెన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏంటి, తర్వాత కాళేశ్వరం సంబంధించిన అప్పుడు రాసుకున్నది మొత్తం కూడా ఇది షార్ట్కట్ నోట్స్. సో మీరు కూడా ఇట్లా రాసుకుంటే ఏమవుతుందంటే సో ఎక్కువగా మార్క్స్ చేసుకోవచ్చు అండి. సో ఇట్లా అందరూ ప్రిపేర్ చేసుకోండి షార్ట్ నోట్స్. నేను కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా నా షార్ట్ నోట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి.